టిఫిన్ చేస్తున్నా ఈవినింగ్. సో, ఒక బాబుండు. వాళ్ళ నాన్న పక్కన కూర్చోబెట్టుకొని చెప్తుండు. నాన్న బట్టలు ఉన్న కాడికేసో సర్దుకో. నేను మళ్ళీ తర్వాత మనీ వచ్చినప్పుడు ఇస్తా. కొత్తవి కొనిస్తా. నువ్వేం బాధపడకు అని వాళ్ళ నాన్న ఇగ ఆ అబ్బాయికి సమాధానం చెప్తా ఉండు. మంచిగుండు నాన్న, టైంకి తిను, ఏం టెన్షన్ పెట్టుకోకు. ఆ అబ్బాయి హాస్టల్‌లో ఉంటాడంట. ఆ జాగ్రత్తలన్నీ ఎన్ని చెప్తుండంటే పాపం అంటే మన పేరెంట్స్ గూడా ఎంత కష్టపడుతుంటారో గదా! మన కోసము వాళ్ళు. సో, నాకు కొద్దిసేపటికి నాకు ఐస్‌లో వాటరొచ్చేసినాయి. అంటే మన పేరెంట్స్ కూడా అలా చూసినప్పుడు మనకు గూడా ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది గదా! మా పేరెంట్స్ కూడా ఇలానే చెప్తుండేవాళ్ళు, ఇలానే చెప్పారు. నేను ఎమ్మటే అడిగేసిన. నాకర్థమైంది అన్ని జాగ్రత్తలు చెప్తుండంటే, "అబ్బాయి హాస్టల్‌లో ఉంటారా అండి?" అనంటే, "ఆ! అవునమ్మా హాస్టల్‌లో ఉంటాడు ఇక్కడే" అనండే. మాట్లాడిన మాకు కూడా హాస్టల్ డేస్ గుర్తొచ్చినాయి అంకుల్. మేము గూడా ఇలానే చేస్తుండే అని ఆ అంకుల్‌తోని సో సమ్‌టైమ్స్ మనం పేరెంట్స్‌కి కూడా వాల్యూ ఇవ్వాలి. మన లైఫ్‌లో ఎవరెవరికో వాల్యూ ఇస్తుంటాము. అన్నోన్ పర్సన్స్‌కి అంత ఎఫెక్షన్ చూపిస్తాం గానీ, పేరెంట్స్‌ని కష్టము, పేరెంట్స్ మన కోసం ఎంత సఫర్ అవుతున్నారనేది మనం ఏ రోజు కూడా సరిగ్గా పట్టించుకోమేమో. అట్లాంటి రోజులకొచ్చాం మనం. కలికాలం గదా! ఎవ్రీథింగ్ అంటే అన్నీ రివర్స్‌గా జరుగుతూ ఉంటాయి. సో, పేరెంట్స్‌ని ఎప్పుడు బాధ పెట్టకూడదు వాస్తవానికి. వాళ్ళ పేరెంట్స్ ఏడుపు తగిలినా గూడా మనకంత మంచిది గాదు.